ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఒక మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్‌లోనే సంథింగ్ ఒక పొలిటికలైజ్డ్ సెంటిమెంటల్ పాయింట్స్ ఉన్నాయి. దాంతో దాని మీదన హైకోర్ట్‌లో ఛాలెంజ్ చేయగానే ఆ కామెంట్స్ మీద స్టే ఇచ్చింది హైకోర్ట్. అతను కమ్యూనిస్టు భావజాల జడ్జి అని చెప్పచ్చా? అనలేదు కేంద్ర ప్రభుత్వం గాని వీళ్ళు. ఛాలెంజ్ చేశారు సీబీఐ వీళ్ళు. చేసిన తర్వాత ఇప్పుడు జస్టిస్ సూర్యకాంత శర్మ మీద నువ్వు ఆర్ఎస్ఎస్ మనిషివి అంటూ ముద్రేసే ప్రయత్నం చేశాడు కేజ్రీవాల్. తద్వారా ఆ పర్సన్ అయితే హానెస్ట్ పర్సన్ కాబట్టి అతని దగ్గరైతే తను ఇరుక్కోవాల్సి వస్తుందని ఏ జడ్జి తన కేసు తీసుకున్నా తన నిరపరాధిగా ప్రకటించేయాలి అంటే న్యాయ వ్యవస్థ మీద పోరాడుతున్న వ్యక్తిగా చూపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మొన్న సూర్యకాంత్ శర్మ విచారణని సవాల్ చేశారు. తను క్లియర్‌గా చెప్పారు. ఈ నాటకాలన్నీ వద్దు, నేనే విచారిస్తానని చెప్పి. ఇప్పుడు అట్లయితే నేను మీ విచారణకి హాజరు కాను అని చెప్తున్నాడు. దాని మీద అప్పీల్‌కి వెళ్తానంటున్నాడు. తద్వారా సుప్రీం కోర్ట్‌కి వెళ్తానంటున్నాడనమాట. అంటే తను ఒకవేళ కనుక శిక్షించబడాల్సిన పరిస్థితి వస్తే కావాలని ఆర్ఎస్ఎస్ వాళ్ళు నన్ను శిక్షించారని చెప్పే ప్రయత్నం. అలా కాకపోతే అదిగో మిగతా జడ్జిలకి ఈయన కేసులో ఈయన నిరపరాధిగా ప్రకటించకపోతే మన మీద ఏదో ఒక ముద్రేస్తాడులే అనేటటువంటి ఒక బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ చక్కగా పాటిస్తున్నాడు. మామూలుగా ఏ బీజేపీ వాళ్ళు అయితే ఇప్పటి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద లోపల వేయించేవాళ్ళు. కాకపోతే ఇతను యాంటీ బీజేపీ కాబట్టి ఇతనికి సపోర్టింగ్ ఇష్యూ నడుస్తుంటాయి.